హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 324కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మన యాసూస్ నుంచి యాసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 అలాగే మ్యాక్స్ ప్రో M2 అలాగే మ్యాక్స్ M2 ఈ మూడు మొబైల్స్కి వచ్చేసరికి మనకి ఏప్రిల్ 15వ తారీఖుకి పై అప్డేట్ అయితే వస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో మీరు ఎవరైనా ఇప్పుడు నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న ఎప్పుడు వస్తుంది మొబైల్స్కి అప్డేట్ అని చెప్పేసి. సో ఇదైతే మనకి డేటు మనకి బయటకి అయితే వచ్చింది. సో ఏప్రిల్ 15 తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకుంటుండండి, మీకు అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ నుంచి షౌమీ బ్లాక్ షార్క్ గేమింగ్ మొబైల్ ఏదైతే 2 ఉందో, సో ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు మనకి వైబో అకౌంట్లో అయితే దర్శనం అయితే ఇచ్చింది. ఎవరైతే సీఈఓ ఉన్నారో షౌమీ సీఈఓ డైరెక్ట్గా దీన్ని అయితే పోస్ట్ చేశారనమాట. ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ బిల్డ్ వచ్చేసరికి మెటల్తో వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. నాచ్లెస్ స్క్రీన్తో అయితే ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. ఆల్రెడీ గతంలో మనకి దీనికి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తోను అలాగే లిక్విడ్ కూలింగ్ 3.0తో ఈ మొబైల్ రాబోతుందని చెప్పేసి ఆల్రెడీ సమాచారం అయితే ఉంది. సో చూద్దాం మనకి ఎప్పటికీ ఈ మొబైల్ని వీళ్ళు లాంచ్ చేస్తారనేది. ఇక అలాగే మనకి రెడ్మీ 7 అలాగే రెడ్మీ నోట్ 7 ప్రో ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి ఈ రోజు చైనా వాళ్ళు అయితే లాంచ్ చేశారనమాట. సో అక్కడ కనుక చూసుకుంటే మనకి రెడ్మీ 7 చూసుకుంటే వీళ్ళు అక్కడ ప్రైస్ వచ్చేసరికి 7,100 పెట్టారు, 2GB 16GB వేరియంట్. అదే కనుక 3GB 32GB వేరియంట్ కనుక చూసుకుంటే ఇది మనకి 8,200 రూపాయలు పెట్టేది. మనకి స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్తో అయితే వచ్చిన మొబైల్. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం గతంలో స్పెక్స్ అయితే మాట్లాడేసుకున్నాం. సో ఈ వచ్చేసరికి రెడ్మీ నోట్ 7 ప్రో కనుక చూసుకుంటే అక్కడ వాళ్ళు 6GB 128GB వేరియంట్ అయితే అక్కడ లాంచ్ చేశారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు అక్కడ 16,300 రూపాయల వరకు దీని ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. సేమ్ ఇదే వేరియంట్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 4GB 64GB వేరియంట్ చూసుకుంటే 14,000 రూపాయల దగ్గర ప్రైస్ అయితే పెట్టారు. అలాగే మనకి 6GB 128GB వేరియంట్ చూసుకుంటే 16,999 అంటే దగ్గర 17,000 రూపాయలు ఇక్కడైతే ప్రైస్ పెట్టారు. ఇక్కడతో కంపేర్ చేసుకొని చూసినట్టయితే అక్కడ వచ్చేసరికి వీళ్ళు 700 రూపాయలు తక్కువలోనే ఈ మొబైల్ తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా అలాగే మనకి రెడ్మీ నోట్ 6 ప్రో ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై MIUI 10 బీటా వర్షన్ రోల్అవుట్ అయితే ఇంత ముందు అయితే అయిందనమాట. సో కొంతమంది అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి సడన్గా దీన్ని అయితే క్యాన్సిల్ చేసినట్టుగా అయితే సమాచారం అవుతుంది. సో ఇప్పుడు ఈ బీటాను వచ్చేసరికి వీళ్ళైతే తీసేసారని ఇక్కడైతే సమాచారం అయితే ఉందన్నమాట. దీనికి రీజన్ ఏంటనేది కూడా వీళ్ళైతే చెప్పట్లేదు, చెప్పకుండానే దీన్ని అయితే తొలగించినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉన్న వాళ్ళు మాత్రం యూజ్ చేస్తున్నారు. సో ఇందులో ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఎందుకు వీళ్ళు తీసేశారనేది మాత్రం ఇంకా మనకి కారణాలు అయితే బయటికి రాలేదు. ఇంకా అలాగే షౌమీ వచ్చేసరికి రెడ్మీ సిరీస్లో ఒక వాషింగ్ మిషన్ కూడా చైనాలో అయితే లాంచ్ చేసింది అనమాట. దీనికి వచ్చేసరికి 1A అని చెప్పేసి పేరు అయితే పెట్టింది. ఇది 8 kgs వరకు మనకి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో దీన్ని వచ్చేసరికి వీళ్ళైతే అక్కడైతే లాంచ్ చేశారు. ఏప్రిల్ 9వ తారీఖు నుంచి దీన్ని అక్కడైతే సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇది ప్రైస్ కూడా చూసుకుంటే మన ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసి చూసుకుంటే 8,100 దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇది మనకి ఫ్రంట్ డోర్ అయితే కాదు, టాప్ డోర్ అనమాట. ఇక ఈ వాషింగ్ మిషన్ వెయిట్ కనుక చూసుకుంటే 32 kgs వరకు ఉంటుంది. ఇది 8 kgs వరకు మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. తర్వాత న్యూస్ వస్తారు మనకి గూగుల్ నుంచి. గూగుల్ ప్లస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి వీళ్ళు షట్ డౌన్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఆల్రెడీ గతంలో అయితే మనకి సమాచారం అయితే అందించారు కదా. ఇప్పుడు వచ్చేసరికి ఏప్రిల్ 2వ తారీఖుని దీన్ని కంప్లీట్ అయితే షట్ డౌన్ అయితే చేస్తున్నారు. మీకు సంబంధించిన ఏమైనా ఫోటోస్ కానీ డేటా ఏమైనా ఉంటే బ్యాకప్ తీసుకోమని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో మీరు ఎవరైనా గూగుల్ ప్లస్ ఇంకా యూజ్ చేస్తున్నట్టయితే మీకు సంబంధించిన ఏదైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, అంటే మీరు ఇమేజెస్ వీడియోస్ ఏదో ఒక అప్లోడ్ చేసి ఉంటారు కదా, సో వీటిని అయితే మీరు బ్యాకప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 2 నుంచి ఇక్కడ నుంచి మనకి గూగుల్ ప్లస్ అనేది ఉండదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన ఫేస్బుక్ నుంచి న్యూజిలాండ్లో రీసెంట్గా వచ్చేసరికి మస్క్యూ అటాక్ అయితే జరిగింది. మసీదులో వచ్చేసరికి కాల్పులు అయితే చేశారు. దానికి సంబంధించి వీళ్ళు లైవ్లో ఫేస్బుక్ ద్వారా లైవ్ చేస్తూ ఫైరింగ్ అయితే చేశారు కదా. సో ఇప్పుడు దీనికి న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఫేస్బుక్ అయితే క్వశ్చన్ చేసినట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. వీళ్ళు ఎలా లైవ్ చేస్తే మీరు ఇప్పుడు దాకా వీడియోస్ ఉంచారని దీనికి సంబంధించి దగ్గర ఫేస్బుక్ 1.5 మిలియన్ వీడియోస్ అయితే డిలీట్ చేసినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వస్తే మనకి పొక్కో నుంచి పొక్కో లైట్ మొబైల్ ని తీసుకురాబోతుందని చెప్పి నేను 2 రోజుల క్రితం మనం టెక్ న్యూస్ అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసరికి పొక్కో F2 ఈ మొబైల్ కి సంబంధించి కూడా మనకి గీక్ బెంచ్ మార్క్ స్కోర్ అయితే బయటకి అయితే వచ్చింది. ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు ఆండ్రాయిడ్ క్యూతోను 4GB ర్యామ్ తోను అలాగే వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోను ఈ స్కోర్ చేసినట్టుగా అయితే ఈ చక్కర్లో కొడుతుంది అనమాట. ఈ గీక్ బెంచ్ మార్క్ స్కోర్ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు సింగిల్ కోర్లో కనుక చూసుకుంటే 1,776 స్కోర్ అయితే చేశారు. అదే మల్టీ కోర్లో కనుక చూసుకుంటే 6,097 స్కోర్ చేసినట్టుగా అయితే ఈ ఇమేజ్ అయితే చక్కర్లు కొడుతుంది. దీన్ని బట్టి చూస్తే ఇది ఫేక్ అని చెప్పి అయితే తేలిపోయింది అనమాట. అలాగే మనకి ఏదైతే లైట్ మనం పొక్కో లైట్ వస్తుందో ఇది కూడా ఫేక్ కావచ్చు అని చెప్పి అయితే సమాచారం అయితే ఉంది. సో ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ వాడేమని చెప్తున్నారు. సో 855 ప్రాసెసర్ కనుక చూసుకుంటే మనకి సింగిల్ కోర్లో ఎంత లేదన్నా 4,000 స్కోర్ అయితే దగ్గర అవుతుంది, లేదా 3,800 నుంచి 4,200 వరకు స్కోర్ అయితే చేయాలి. అదే మల్టీ స్కోర్లో కనుక చూసుకుంటే వీళ్ళు 9,800 నుంచి దగ్గర 10,500 ఆ స్కోర్లో అయితే ఉండాలి. బట్ వచ్చేసరికి ఇక్కడ స్కోర్ చూస్తే చాలా పూర్ స్కోర్ అయితే చేసింది. అంతేకాకుండా వీళ్ళు చూసుకుంటే ఇక్కడ 4GB ర్యామ్తో ఈ స్కోర్ వచ్చినట్టుగా అయితే బయటపడింది అనమాట. 4GB ర్యామ్ అనేది పొకోలో మనము పొకో 1లో కనుక చూసుకుంటే వీళ్ళు స్టార్టింగ్ 6GB ర్యామ్తో తీసుకొచ్చారు. అలాంటప్పుడు 4GB ర్యామ్తో వీళ్ళు ఎలా తీసుకొస్తారు? సో వీటిని ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటే ఇది వచ్చేసరికి ఫేక్ స్కోర్ అయి ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో చూద్దాం మనకి ఇది ఎంతవరకు నిజం అనేది. దీన్ని బట్టి మనకి ఇప్పుడు వచ్చిన ఏదైతే పొకో లైట్ ఉందో సో ఇది కూడా ఫేక్ స్కోరే కావచ్చు. అంటే ఇది కూడా ఏమి అసలు మొబైల్ వస్తుందా లేదా అనే దాని మీద ఇన్ఫర్మేషన్ అయితే ఫేక్ అయి ఉండొచ్చు అని చెప్పి అయితే తేలిపోయింది. తర్వాత
తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A10 ఈ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు నుంచి సేల్లోకి అయితే తీసుకొచ్చారు. సో బట్ సేల్లోకి తీసుకొచ్చినప్పటికీ మనకి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయినట్టుంది. సో సామ్సంగ్.com లోకి వెళ్ళి చూసినట్టయితే నోటిఫై మీ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది అని అర్థమవుతుంది. ఇంకా అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ ఈవెంట్ని అయితే పెట్టనుంది అనమాట. ఏప్రిల్ 10వ తారీఖున ఈవెంట్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి వీళ్ళు వచ్చేసరికి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఈసారి మనకి A90 అలాగే A40 తర్వాత వచ్చేసరికి A20e ఈ 3 మొబైల్స్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే A90 ఉందో A90 వచ్చేసరికి వీళ్ళు యూఎస్లోను అలాగే A40 A20e ఇది యూకేలోను తీసుకురావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. A19 వచ్చేసరికి వీళ్ళు ఒక గేమింగ్ మొబైల్ కింద అయితే ప్రకటించనున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి వచ్చేసరికి వీళ్ళు యునైటెడ్ గేమింగ్ డివైస్ అని చెప్పి పేరు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇది గేమింగ్ మొబైల్ ఎలా అవుతుందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మనకున్న సమాచారం బట్టి ఇది 710 ప్రాసెసర్తో రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. 710 ప్రాసెసర్ వచ్చేసరికి ఆఫ్ కోర్స్ మనకి గేమింగ్కి సపోర్ట్ చేస్తుంది. బాగా అని చెప్పి మన హెవీ గేమ్స్ ఇప్పుడు మార్కెట్లో రన్ అవుతున్న ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లు ఉన్నాయో వాటితో పోటీ అయితే కాలేదు కదా. సో చూద్దాం మనకి వీళ్ళు అది గేమింగ్ మొబైల్ కింద దీన్ని అనౌన్స్ చేస్తారా లేకపోతే గేమింగ్ మొబైల్కి మరో మొబైల్ ఏమైనా తీసుకొస్తారా అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి జెట్టి నుంచి యాక్సోనెస్ 5G మొబైల్ అనమాట. ఈ మొబైల్కి సంబంధించి మనకి ర్యాండర్స్ అయితే లీక్ అయినాయి. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఇప్పుడు వరకు మనం స్లైడర్ మెకానిజంతో అయితే మొబైల్స్ అయితే తీసుకొచ్చారు కదా. ఇక్కడ వచ్చేసరికి మనకు వర్టికల్గా ఉంటాయి స్లైడర్ వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు హారిజెంటల్గా అయితే స్లైడర్ని అయితే తీసుకొస్తున్నారు. సో ఇలా స్లైడ్ అవుతుంది అనమాట. ఇటు పక్కన చూస్తే కెమెరాస్ అయితే ఉంటాయి. సో ఈ రకంగా అయితే వీళ్ళు ఈ కొత్త మొబైల్కి సంబంధించి ర్యాండర్స్ని అయితే లీక్ చేశారు. సో ఇక్కడ కనుక ఈ డిస్ప్లేస్ చూసుకుంటే మనకి MOLED అని తెలుస్తుంది కానీ బట్ వచ్చేసరికి ఎన్ని ఇంచెస్ అనేది అయితే మనకైతే తెలియట్లేదు. అలాగే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తోను 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తోను అలాగే మనకి ఇందులో వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ ఉన్న కెమెరాని అయితే యూజ్ చేయబోతున్నారు. ఇది మనకి 5x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి అయితే సమాచారం అయితే ఉంది. సో చూద్దాం మనకి ఈ మొబైల్ని ఇండియాలోకి తీసుకురాపోవచ్చు జెట్టి వచ్చేసరికి చాలా వరకు. సో తెచ్చిన పిచ్చి మొబైల్స్ తెస్తుంది కానీ మంచి మొబైల్స్ ఇండియాలోకి అయితే తీసుకురాదు. అందులో ఇది 5G మొబైల్ కాబట్టి ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ ఇంకా మనకి 5G రావాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి స్కైప్ నుంచి ఇప్పుడు స్కైప్లో వచ్చేసరికి కొత్త ఫీచర్స్ అయితే తీసుకొస్తుంది. గతంలో చూసుకుంటే మనకి బుకే ఎఫెక్ట్ అయితే తీసుకొచ్చింది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యే విధంగా మనం మాట్లాడేటప్పుడు. అలాగే వచ్చేసరికి కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది, గ్రూప్ కాల్ను కూడా తీసుకొచ్చారు. బట్ వచ్చేసరికి ఇప్పుడు గ్రూప్ కాల్లో వచ్చేసరికి వీళ్ళు దగ్గర ఒకేసారి 50 మంది గ్రూప్ కాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నట్టు సమాచారం అయితే ఉంది. సో త్వరలో వచ్చేసరికి ఒక స్కైప్తోనే మనం 50 మందితో ఒకేసారి అయితే వీడియో కాల్ అయితే మాట్లాడొచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి టెక్నో నుంచి ఇది ఒక అలుపెరగని బాటసార్ అని చెప్పాలి. వీళ్ళు విజయం కోసం ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉంటారు ఇండియా మీద వచ్చేసరికి. సో ఈ రోజు వచ్చేసరికి వీళ్ళు ఇంకో మొబైల్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇది మనకి టెక్నో ఐస్కై 3 అనమాట. సో ఇప్పుడు ఈ మొబైల్ స్పెక్స్ ఆ తర్వాత ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.2 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి HD+ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD అయితే కాదు. దీనికి వచ్చేసరికి మనకి ఓల్డ్ నాచ్ అయితే ఉంటుంది అనమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే 32GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 2GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళు ఏ ప్రాసెసర్ అని చెప్పట్లేదు కానీ 2.0 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అంటున్నారు. 2.0 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అంటే మనకి హెలియో A22 ప్రాసెసర్ అయితే యూజ్ చేసి ఉంటారు అనమాట. ఇక రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకసారికి 13 మెగాపిక్సెల్, ఒకసారికి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా ఒకసారికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. ఇంక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే వీళ్ళు మన ఇండియాలో 8599 రూపాయలకి అయితే మొబైల్ ప్రైస్ అయితే పెట్టారనమాట. సో అదే ప్రైస్ లో చూసుకుంటే మనకి ఆఫర్లో రియల్మీ 3 అయితే వస్తుంది. అక్కడ మనకి హెలియో P70 ప్రాసెసర్ ఉంది. సో అది బెటర్ ఆప్షన్ అవుతుంది. వీళ్ళు వచ్చేసరికి మార్కెట్ని సరిగ్గా అంచనా అయితే వేయలేకపోతున్నారు. సో వీళ్ళకి మార్కెట్తో అయితే సంబంధం లేదు. సో ఎవరో ఒకరు కొంటారులే అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చేసి అయితే ఇండియాలో ఇలాంటి మొబైల్స్ని వదిలేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి మొబైల్స్ అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 8600 రూపాయలు దగ్గర మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఇంకో 400 వేసుకుంటే మనకి రియల్మీ 3 వస్తుంది. లేదా ఆఫర్లో అప్పుడప్పుడు నడుస్తుంటే అక్కడ మనకి 8500కి ఆ మొబైల్ అయితే లభిస్తుంది. అలాంటప్పుడు ఈ మొబైల్ ఎవరు కొంటారు? సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే P20 Pro సక్సెసర్ P30 Pro ఈ మొబైల్ వచ్చేసరికి మనకి కర్వ్డ్ MOLED డిస్ప్లే అయితే వస్తుందని చెప్పేసి సమాచారం అయితే ఉందన్నమాట. సో గతంలో కనుక చూసుకుంటే మనకి ఏదైతే P20 Pro ఉందో ఇందులో వచ్చేసరికి మనకి LG OLEDని అయితే యూజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు సామ్సంగ్కి అయితే ఈ డిస్ప్లే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇందులో వచ్చేసరికి మన సామ్సంగ్ కర్వ్డ్ MOLEDని అయితే చూడడానికి ఉంటుంది అనమాట. సేమ్ మనం చూసుకుంటే S7 Edge, Mate 20 Pro అలాగే వచ్చేసరికి మనకి Oppo Find X. సో వీటిలో చూసుకుంటే కర్వ్డ్ MOLED అయితే ఉంటుంది. అదే రకంగా అయితే వీళ్ళు వచ్చేసరికి డిస్ప్లే అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వివో IQ అని చెప్పేసి ఒక సబ్ బ్రాండ్ తీసుకొచ్చింది కదా. ఇది వచ్చేసరికి గేమింగ్ మొబైల్స్ అయితే వచ్చింది రీసెంట్గా వచ్చేసరికి. సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనకి మరో గేమింగ్ మొబైల్ మీరు తీసుకురాబోతున్నారని చెప్పి అయితే సమాచారం అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి మే కానీ జూన్లో కానీ మన ఇండియాలో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే సమాచారం అవుతుంది. వీళ్ళు
ఇంకో మొబైల్ని ఏమైనా తీసుకొస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఇంతకుముందు లాంచ్ చేసిన ఏదైతే గేమింగ్ మొబైల్ ఉందో అదే మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారా అనేది మాత్రం సమాచారం పర్ఫెక్ట్గా అయితే లేదు. సో చూద్దాం, మనకి మే ఆర్ జూన్లో మనకి ఈ బ్రాండ్ వచ్చేసరికి ఇండియాలో కూడా ప్రవేశించే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకు మోటరోలా నుంచి మోటరోలా వన్ విజన్ ఈ మొబైల్ వచ్చేసరికి గీక్ బెంచ్ మార్క్ స్కోర్ అయితే బయటకు వచ్చిందనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు ప్రాసెసర్ వచ్చేసరికి ఎక్సినోస్ అయితే వాడారు, అంటే సామ్సంగ్ ప్రాసెసర్తో అయితే ఇది మనకి గీక్ బెంచ్ మార్క్ స్కోర్ అయితే బయటకు అయితే వచ్చింది. రీసెంట్ గా వీళ్ళు లాంచ్ చేసిన ఏదైతే 9610 ప్రాసెసర్ ఉందో ఈ ప్రాసెసర్ అయితే ఇందులో అయితే యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సేమ్ ప్రాసెసర్ మనకి A50లో అయితే చూడడానికి ఉంటుంది. ఇది 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఈ స్కోర్ కూడా మనకు బయటకు వచ్చింది. స్కోర్ కనుక చూసుకుంటే వీళ్ళు సింగిల్ స్కోర్ లో 1599 స్కోర్ అయితే చేశారు. మల్టీ స్కోర్ లో కనుక చూసుకుంటే 5328 స్కోర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 6GB ర్యామ్ తోను ఆండ్రాయిడ్ 1 తో అయితే ఇది మనకి బయటకి అయితే వచ్చింది ఈ స్కోర్ వచ్చేసరికి. సో చూద్దాం ఈ మొబైల్ మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనేది. ఇంకా అలాగే వచ్చేసరికి మనకి మోటరోలా మోటో G7 ఫ్యామిలీని తీసుకొచ్చిందిగా. మోటో G7 ప్లస్, అలాగే మోటో G7 పవర్, ఇంకోటి వచ్చేసరికి మోటో G7 ప్లే అనుకుంటా. సో మన ఇండియాలోకి వచ్చేసరికి వీళ్ళు మోటో G7 పవర్ ని మన ఇండియాలో అయితే రీసెంట్ గా తీసుకొచ్చారు. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ పెట్టారు. ఇప్పుడు వచ్చేసరికి మోటో G7 ఈ మొబైల్ కూడా మన ఇండియాలో అయితే త్వరలో తీసుకొస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించి వీళ్ళు ట్విట్టర్ లో ఒక పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు. సో దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. మనకి మోటో G పవర్ కనుక చూస్తే 14,000 ఎంతో పెట్టినట్టున్నారు, 13,000. సో ఇది కూడా మనకి ప్రైస్ ఇంచుమించు 16,000 రూపాయలు ఎంతో పెడతారు. ఇప్పుడు మార్కెట్ ని వీళ్ళు అంచనా వేసి మొబైల్ ని తీసుకొస్తేనే కానీ వీళ్ళు సక్సెస్ అయితే చూడరు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హానర్ నుంచి హానర్ 10 లైట్ ఈ మొబైల్ వచ్చేసరికి ఇండియాలో ఈ రోజు లాంచ్ చేసినట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి డిస్ప్లే చూసుకుంటే 6.2 ఇంచెస్ ఉంటుంది. ఇది 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది అనమాట. స్టోరేజ్ చూసుకుంటే వీళ్ళు 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. 32GB 64GB ర్యామ్ చూసుకుంటే 3GB 4GB 6GBలో లభిస్తుంది. ప్రాసెసర్ కనుక చూసుకున్నట్టయితే కిరిన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేసేది. ఇది వీళ్ళు ఓన్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ మనకి 660 ఏదైతే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉందో దీంతో ఈక్వల్ అని చెప్పొచ్చు. ఇక రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకసారి 13 మెగాపిక్సెల్, ఇంకోసారి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి వీళ్ళు 24 మెగాపిక్సెల్ ఉన్న సెల్ఫీ కెమెరా అయితే తీసుకొచ్చారు. ఇక ఓఎస్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ 5 ఎమోషనల్ UI 9 తో అయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3400 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఈ ప్రైజెస్ కనుక చూసుకుంటే ఏదైతే మనకి 3GB 32GB వేరియంట్ ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి 11,999 రూపాయలు పెట్టారు, అంటే దగ్గర 12,000 రూపాయలు అయితే పెట్టారు. 4GB 64GB వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే 13,999 రూపాయలు పెట్టారు, అంటే దగ్గర 14,000 రూపాయలు అనమాట. 6GB 64GB వేరియంట్ కనుక చూసుకుంటే ఇది మనకి 17,999 రూపాయలు పెట్టారు. సో మనకి 18,000 రూపాయలు అవుతుంది ఇది వచ్చేసరికి. సో ఓవరాల్గా మనం ప్రైజెస్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే 3GB 32GB ఉందో 12,000 రూపాయలు పెట్టారు. సో 12,000 రూపాయలకి మనం అక్కడ ఈ మొబైల్ అయితే కొనొచ్చని చెప్పొచ్చు అనమాట. ఇది వచ్చరికి మనకి 710 ప్రాసెసర్ వస్తుంది. సేమ్ మనకి హానర్ 8Xలో కూడా ఇదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో అది వచ్చరికి మనకి 14,000-15,000 రూపాయలు పెట్టారు. దాంతో కంపేర్ చేసి చూసుకుంటే మనకి 12,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇంకా అది దాటి ముందుకు వెళ్ళాలి అనుకుంటే అక్కడ మనకి Note 7 Pro ఉంది. సో అది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది మనకి 14,000 రూపాయల సెగ్మెంట్లోకి వెళ్ళినట్టయితే. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. అలా మీ సలహా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.